ఈరోజు నారాయణపురం గ్రామంలో ఇక్కడ మసీదులో ముస్లిం సోదరుల దగ్గర ఇఫ్తార్ ఇందు ఇవ్వడం జరిగింది. అందరికీ ముందుగా రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, అలాగే ఈ గ్రామంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరికీ ప్రతి ఒక్కరికి రంజాన్ శుభాకాంక్షలు. అలాగే ఈ సంవత్సరం పాటు ముస్లిం సోదరులు కానీ అందరు రైతులు కానీ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో పంటలు మంచిగా పండి రైతుల వారిగా అంత సుభిక్షంగా వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా అల్లాని కోరుకుంటూ, అలాగే రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ పరిపాలన చేసే నాయకులు కానీ దేశ ప్రజలు కానీ దేశ నాయకులు కానీ అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఈ గ్రామంలో ఈ ఇన్పార్ ఇందున ఇచ్చినటువంటి ప్రజలందరికీ మరి ఒక్కసారి శుభాకాంక్షలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నారాయణపురం గ్రామంలో మన మసీద్ కమిటీ వాళ్ళకి, యూత్ పిల్లగాళ్ళకి, మా రెడ్డి గారు ఇఫ్తార్ హిందూ ఇచ్చిన మా అన్నగారికి, తర్వాత మా నాయకులకి, ఇక్కడ దాతలకి, ఇక్కడికి వచ్చిన అందరికి ప్రజలకు కూడా, మా ముస్లిం సోదరులకి ప్రత్యేక నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రంజాన్ శుభాకాంక్షలు. రంజాన్ 30 రోజులుగా ఉపవాసాలకు ఉండి, ఒక భక్తితో ఉపవాసాలు ఉండి ఈ రంజాన్ని ముందుకు నడుపుతాం కాబట్టి మా ముస్లిం సోదరులందరికీ నా శుభాకాంక్షలు. నారాయణపురం ముస్లిమ్స్ అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరికి ఈ రంజాన్ పండుగ మంచిగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం. మా నారాయణపురం గ్రామం ప్రజలందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు.